ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. శ్రీకాళహస్తి పట్టణంలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉర్దూ పాఠశాల పిల్లలకు మూమెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్ పంచడంతో పాటు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి పిల్లలకు వివరించడం జరిగింది. ఇందులో తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ అమీర్ బాషా, అబ్దుల్ కలాం పట్టణ కార్యదర్శి లాల్ బాషా, కరీం ఖాన్, జేహెచ్ఐ పట్టణ అధ్యక్షులు షేక్ మహమ్మద్ హుమాయూన్ బాషా, ముబారక్ మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రిజ్వానా పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. नेशनल एजुकेशन मिनिस्टर उनका बर्थडे के रोज आपको क्या नेशनल एजुकेशन डे करके मनाती हमारे मुसलमानों क्या बोलते हैं फर्स्ट एजुकेशन मिनिस्टर नेशनल डे। उसके वास्ते उनका आज बर्थडे होने से वो प्रोग्राम चलाने के वास्ते एमपीजे करोल को ऑर्गेनाइजेशन की तरफ से तुमने सब जना को भी बुक्स, पेन, सब पेंसिल सब भी देने के वास्ते आएंगे। बात करती माँ सुनो मैडम खड़ा लो मैं अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। सुभान अल्लाह सुभान अल्लाह। जो बात शुरू करने से पहले क्या करना? कबूल कलाम सलाम करना, उसका जवाब देना। तेलुगु मालूम है? तेलुगु मालूम क्या? तेलुगु में समझ में आता? अच्छा, ఈ రోజు మేము రావడానికి కారణం ఒక శుభదినం. ఏమిటి ఆ దినం చెప్పండి? ఇప్పుడు మన మేడం గారు చెప్పారు, మీరు చెప్పాలా? మేము వస్తే చెప్పేవాళ్ళం కాదు. మళ్ళా మేము ఇక్కడికి వస్తాం, మళ్ళా మీరు ఎట్లా చదువుతున్నారో అని. మాకు అది కూడా పవర్ ఉంది ఇక్కడ. పిల్లల చదువు, పిల్లల భోజనము, దీని మీద మాట్లాడడానికి కూడా మాకు అధికారం ఉంది ఇక్కడ. ఎందుకంటే వాలంటీర్స్గా స్కూల్లో పిల్లల చదువు లేకపోతే కూడా ఆ పిల్లల చదువు ఎట్లా జరుగుతుందని చూడడానికి కూడా అవకాశం ఉంది మాకు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఒక మాట వినండి. ఈరోజు మన దేశానికి ఒక మైనారిటీ నాయకుడు, మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన చిన్నతనం నుండే విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. చదువు 13 సంవత్సరాల్లోకెల్లా బాగా విద్యావంతుడైపోయాడు. ఆయన ఒక రాజకీయ నాయకుడయ్యాడు. మొట్టమొదట దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎందుకయ్యాడు? ఆయన బాగా చదివాడు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదివించారు. ఆ తల్లిదండ్రులు ఆ చిన్నతనంలోనే ఆ పిల్లలకు చదువు నేర్పారు. ఆయన కూడా నేర్చుకున్నాడు. ఈరోజు దేశంలో ఒక మంచి పేరు, ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆ విధంగా మనం కూడా ఎదగాల, పిల్లలు ఎదగాల, బాగా చదవాల. గవర్నమెంట్ ఒకటి అంటుంది, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని. ఇప్పుడే మేడం గారు అంటున్నారు, చదివే వాళ్ళు ఎదక్కపోగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. మధ్యాహ్న భోజనం వస్తుందా మీకు? ఇక్కడ తింటున్నారు, తల్లిదండ్రులు పంపిస్తున్నారు, అయినప్పటికీ కూడా నిలిచిపోతున్నారు. ఎందుకు? చదువు సరిగా చెప్పకనా, చదువు సరిగా లేకనా, లేక మీ పరిస్థితులు ఏంటి? బాగా చదవాలి, అందరూ రావాలి, మనం కూడా దేశంలో ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి. ఈరోజు మేము ఇక్కడికి రావడం, ఎంపీజే అంటే మూమెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అంటే ప్రశ్నించే హక్కు ఉంది. ఆ ప్రశ్నించడానికి ఏం జరిగింది అన్యాయం ఎదిరించడానికి కావాల్సిన శక్తి కూడా ఉంది. అది కేవలం మాతో జరగదు, అందరూ కూడా సహకరిస్తేనే. దేశంలో ఇలాంటి విద్యావంతులు, మేధావులు అందరూ కూడా రావాలా. నేను నాకెందుకులే అనుకుంటే ఏమి చేయలేం. చేయి కలిస్తే ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. నా పేరు అమీర్ బాషా, మూమెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడుగా, తిరుపతి నగర జిల్లా అధ్యక్షుడుగా వీళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. ఈరోజు మన కాళహస్తిలో
మన కలాం భాయ్, మన కరీం భాయ్, లాల్ భాయ్, మా మొహమ్మద్ భాయ్ అందరూ కూడా ఈరోజు ప్రోగ్రామ్ చేద్దాం, వీళ్ళు మన పిల్లలు, వీళ్ళను మనం చూడాలా అని చెప్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ ఈ పుస్తకాన్ని కూడా తెచ్చాం మీకు అందించడానికి. ఈ పుస్తకంలో చూడండి, మాతృభూమి. మన మాతృభూమి ఏది? ఇండియా, భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అని మనకు చెప్పడం జరిగింది. కనీసం మన స్కూల్ పేరు కూడా చెప్పకపోతే రేపు మనం ఏం చదివినట్టు? కాబట్టి మీరు బాగా చదవాలా, ఆ తల్లిదండ్రులు కూడా బాగా పిల్లల్ని ప్రోత్సహించి స్కూల్ పంపాలా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం రిజ్వానా మేడం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మైనారిటీ దినోత్సవం సందర్భంగా మా ఎంపీజే తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా మరొకసారి మైనారిటీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన తిరుపతి జిల్లా కార్యదర్శి, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. ఈరోజు కలాం గారి ఇది జయంతి. ఆయన కలాం గారు మళ్ళా శిష్యుడు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ కలాం గారు ఇక్కడ మాట్లాడతారు. ఇక్కడ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, బాగా ఉన్నత స్థాయికి రావాలి. ఇక్కడి నుంచే మన పిల్లలందరూ ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా ఈ స్కూల్ నుంచే స్టార్టింగ్ అవుతుంది. సరేనా? ఎడ్యుకేటెడ్ అనేది మనకు చాలా అవసరం. ఎడ్యుకేటెడ్ ఈరోజు కూడా చదువుల దినోత్సవం, మైనార్టీ దినోత్సవం, మౌలానా అబుల్ కలాం గారి జయంతి సందర్భంగా స్కూల్కి రావడం మేము జరిగింది. ఆయన తలుచుకుంటూ అంత గొప్ప స్థాయికి ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు ఆయన యొక్క స్టేజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఎంపీజే తరఫున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన స్కూల్ హెచ్ఎం మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.